పహల్గాం ఉగ్రదాడి ఏప్రిల్ 22, 2025 మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. బైసరన్ మైదానంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 6 లేదా 7 ఉగ్రవాదుల బృందం పోలీసు దుస్తుల్లో వచ్చి పర్యాటకులను మతపరమైన ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్పలేని వారిని కాల్చి చంపారు. ఈ దాడిలో 26 నుండి 28 మంది మరణించారు. వీరిలో 25 మంది భారతీయులు, ఒకరు నేపాలీ పౌరుడు ఉన్నారు. మృతుల్లో ఇండోర్, ముంబై, హర్యానా, ఉత్తరాఖండ్, కోల్కతా, కాన్పూర్, బీహార్, బెంగళూరు, పూణె, భావనగర్ ప్రాంతాల వారు ఉన్నారు. దాదాపు 10 మంది గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఈ దాడిలో 3 తెలుగు వ్యక్తులు మరణించినట్లు తెలిపారు. ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఇది లష్కర్-ఎ-తోయిబా లెట్ యొక్క ఒక శాఖ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ ఏర్పడింది. దీనికి పాకిస్తాన్ మద్దతు ఉందని ఆరోపణలు ఉన్నాయి. లష్కర్-ఎ-తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఈ దాడికి ప్రధాన సూత్రధారి. ఆసిఫ్ ఫోజీ ఈ దాడిని నడిపించినట్లు తెలుస్తోంది.